అస్సలాము అలైకుం. అందరు బాగుండారా? అందరు బాగుండాలని అల్లాతో కోరుకుంటున్నా. మీ దైవంలో నేను బాగుండాలి. ఈరోజు సాయిబులా వంటల్లో మండి బిర్యానీ చేస్తున్నాను చూడండి. సాయిబులా వంటలకి ఫాలో కాండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1.5 కిలో ఉంది చికెన్. దీనికి మసాలాలు పట్టించుకొని ఫస్ట్ ఒక అర్ధగంట పెట్టేద్దాం. కార్న్ పౌడర్ 2 స్పూన్లు వేస్తున్నాను చూడండి. మైదా పిండి 2 స్పూన్లు, పసుపు సగం స్పూను, పెరుగు 1 కప్పు పెరుగు తీసుకున్నా, చెక్క యాలకుల మసాలా 1 స్పూన్ చిన్న స్పూన్తో వేస్తుండ, దాల్చిని చెక్కల, బహార్ మసాలా వేస్తాను చూడండి 1 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు వేస్తుండ పౌడరు, మిరియాల పౌడర్ సగం స్పూన్, ఉప్పు 2 స్పూన్లు వేసిన ఉప్పు సరిపోయినంత వేసుకోవాలి. ఉప్పు 2 స్పూన్లు అల్లం పేస్ట్, కారము 2, మసాలాలు కలుపుకుందాం. కలుపుకొని దీనిలోకి పట్టించుకుందాం. కొద్దిగా ఫుడ్ కలర్ వేసి ఒక 1/2 స్పూన్ అంతా వేసిన, కొద్దిగా నీళ్ళు వేస్తా 2 స్పూన్లంతా. దీంట్లో 1 ఎగ్ కూడా వేసుకున్నాము, వేసుకుంటే బాగుంటుంది. ఎగ్గు వేస్తుండ చూడండి, 1 వేస్తుండ. బియ్యం బాస్మతి రైస్ 1 కిలో తీసుకున్నా. ఇది అంతలోకి మసాలా పెట్టి ఇది అన్నం పెట్టుకున్నాం మనం వాష్ చేసి. ఇట్లా కాట్లు పెట్టుకొని మసాలా పెట్టుకోవాలి మనం. బాగా మసాలా పట్టుకొని బాగా టేస్ట్గా ఉంటుంది చూడండి. ఇట్లా కాట్లు వేసుకున్నాను. కాట్లు పెట్టుకొని మసాలా పెట్టుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. మసాలాలు బాగా పట్టుకుంటాయి. మనం తిన్నా బాగా ఆ టేస్టే వేరుగుంటుంది. అన్నిట్లా మసాలాలు పట్టుకోవాలి బాగా. ఆ నీళ్ళలో పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చూపిస్తారు, కానీ నేను అట్లా చెయ్యను. దాంట్లో టేస్ట్ ఉండదు బాగా. ఇట్లా చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది.
మనము అన్నంలో బిర్యానీలో పెట్టుకొని తిన్నా బాగుంటుంది. అయిపోయింది. మసాలాలు పట్టించిన ఒక అర్ధ గంట పెట్టుకుందాము. ఒక అర్ధ గంట పెట్టుకుందాం. అంతలోకి మనం రైస్ పొయ్యి మీద పెట్టుకుందాం. ఆయిల్ ఒక 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. దీనికి కొంచెం తక్కువనే పడుతుంది ఆయిల్. 3 స్పూన్లు ఆయిల్ వేసినాను. ఆయిల్ తక్కువనే పడుతుంది చూడండి. దీనికి ఒకటి ఉల్లిగడ్డ తీసుకున్నా. ఈ ముక్కలు చిన్న చిన్న చేసిన ముక్కలు కూడా అల్లము, ఎల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర కలిపి పేస్ట్ చేసిన ఇవి ఒక 2 స్పూన్లు వేస్తాను చూడండి. టమాటా ఒక టమాటా, మిర్చి 5-6 ఉన్నాయి చూడండి మిర్చి. మెంతం కూర ఒక కట్ట మెంతం కూర వేసిన. కారం 1 స్పూన్ కారం వేస్తుండా. పసుపు సగం స్పూన్ పసుపు. ధనియాల పొడి 1. ఉప్పు 2 స్పూన్లు వేస్తున్నాను. ఉప్పు దాల్చిన్ని చెక్కల సగం స్పూన్ వేస్తుండ. అది మసాలా. బహార్ మసాలా 1 స్పూను. మసాలాలన్నీ కొంచెం మనం ఆయిల్లో వేయించుకుందాము. అయిపోయినాయి. వాటర్ పోసుకుందాం మనం. మూడు 1/2 లీటర్ ఒక చెంబు. ఇది 3 లోటాలు వేసిన. ఫుడ్ కలర్ వేస్తుండా ఇప్పుడే కొద్దిగా వేసినాను చూడండి. చిటికెడు. 1.5 లీటర్ నీళ్ళు పోసిన. ఉడకనిద్దాం. మూత పెట్టేసి ఉడికిద్దాం. అది ఉడికేటప్పుడు మనం బియ్యం పెట్టుకుందాం దీంట్లో. అయిపోయింది. ఉడుకుతుంది చూడండి. అన్నానికి బియ్యం పెట్టేస్తాను. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. బాస్మతి రైస్ ఎక్కువ నానబెట్టకూడదు. మూత పెట్టేస్తాను. అన్నం అయింది. రెండు నిమిషాల తర్వాత మగ్గ పెడదాం. మగ్గ పెట్టేస్తే అయిపోతుంది. కొలత పెట్టి చూసుకోవాలి బియ్యం ఎన్ని ఉన్నాయి మనకు.
ఆ బియ్యానికి నీళ్ళు ఎన్ని పెట్టుకోవాలి అన్నీ చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం, లేకుంటే అన్నం మెత్తగా అయిపోతుంది. అయిపోయింది. అన్నం మగ్గ పెడదాం. ఇంకా క్లాత్ వేసి అన్నం మగ్గ పెడదాం. క్లాత్ ఎందుకు వేయాలంటే అన్నంలో ఇవి నీళ్ళు పడకుండా ఇది క్లాత్ వేయాలి, కాటన్ది. రెండు స్పూన్లు ఆయిల్ వేసిన, గోడంబి, బాదం, ద్రాక్ష చేసుకోవాలి, ఫ్రై చేసుకో. ఆయిల్ వేడిగా అయింది, గోడంబి వేస్తున్నాను, బాదం, ద్రాక్ష, నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు. నేను ఆయిల్లో వేయించుతుండా, నెయ్యి ఎందుకు వద్దని. మన ఇష్టం, ఆయిల్ అయినా వేయించుకోవచ్చు, లేకుంటే నెయ్యి అయినా వేయించుకోవచ్చు. ఆయిల్ వేస్తున్నాను, కడాయి పెట్టినాను, హై మంట పెట్టినాను, ఆయిల్ వేస్తుండా చూడండి. ఆయిల్ వేడైనాక మనం ఫ్రై చేసుకోవాలి. ఇది నిమ్మకాయ వేయలేదు నేను, వినిగర్ కొద్దిగా వేస్తాను, 2 స్పూన్లు అంతా వేస్తాను. అది వేసిన తర్వాత కలుపుకోవాలి కదా, కలిపి చూపిస్తాను మీకు. బాగా పట్టుకునింది, అర్ధగంట అయిపోయింది ఇది పెట్టి. మసాలాలు బాగా పట్టుకునింది చూడండి. ఆయిల్ వేడిగా అయింది,